ఈరోజు 18వ తేదీ జనవరి 2025 సంవత్సరం. మనము ఈరోజు జరుపుతున్న సమాలోచన జ్ఞానజ్యోతి విశాఖపట్నం నుండి. అయితే ఈరోజు టాపిక్ ఏమంటే దర్శనం, ఇంగ్లీష్లో పెర్సెప్షన్ అని అనవచ్చు. ఇది జీవించే కళ అనే పుస్తకం నుంచి 7వ చాప్టర్ అయింది. దీన్ని ఈరోజు మనం చర్చించడానికి తీసుకున్నాం. దీన్ని ఈరోజు ప్రపంచం మనం దర్శించినట్టయితే సమాజం అంతా కూడా అల్లకల్లోలంగా గందరగోళంతో నిండి ఉంది. ఉరుకులు పరుగులు, మనశ్శాంతి లేకపోవడం, తర్వాత స్వార్థపరత్వం పెరిగిపోవడం, అందరూ వినోదాల్లోకి, విహారాల్లోకి, జీవితం నుంచి తప్పించుకు పారిపోవడం, జీవితాన్ని ఎదురుగా చూడలేని ఒక పరిస్థితి, మనోస్థైర్యాన్ని ఎంతమందో కోల్పోయి భయ దుఃఖాలతో బతుకుతున్నటువంటి ఒక స్థితి నెలకొని ఉంది. మనిషి తన సౌఖ్యం కోసం, ఆనందం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాడు, నిజమే. కానీ నిజంగా సౌఖ్యంతో, ఆనందంతో బ్రతకగలుగుతున్నాడా? కొంతమంది అవును, సౌఖ్యంగానే ఉన్నామనుకుని ఒక భ్రాంతిలో సమాధానం చెప్తారు. ఏమిటా సౌఖ్యం? భౌతిక రంగంలో ఎంతో ప్రగతి సాధించి ఇంతకు ముందు కంట ఎక్కువ సుఖ జీవితాన్ని మనిషి ఏర్పరచుకొని ఉండవచ్చును ఇప్పుడు. కానీ ఎన్ని అధునాతన పరికరాలు ఇంట్లోని బయట అమర్చుకున్నప్పటికీ మనిషిలో మనశ్శాంతి ఉందా? ఆనందం ఉందా? తిరిగి తిరిగి దుఃఖంలో పడుతున్నాడా లేదా? భయంలో విలవిల్లాడుతున్నాడా లేదా? ఇది మనం గమనించినట్లయితే అవునని సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో శాస్త్రీయ రంగంలో ఒక గొప్ప గొప్ప అన్వేషణలు జరిపి గొప్ప గొప్ప విషయాల్ని మనిషి కనుగొంటున్నాడు. అది నిజమే. ఆఖరికి తన మేధస్సు కంటే చురుగ్గా పనిచేసే ఒక కృత్రిమ మేధస్సును కూడా నిర్మించుకుంటున్నాడు. దాన్ని ఏఐ అంటున్నారు. ఇప్పుడు రోబోలు ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, చరవాణులు ఉన్నాయి, పూర్వం లేనివి ఎన్నో ఉన్నాయి. అయితే ఏంటి ప్రయోజనం? వైద్య, ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో ఉన్న ప్రగతి చాలా వరకు మనిషికి ఉపయోగపడవచ్చును. కానీ అది సుఖంగా జీవించడానికి, కొంతకాలం మరణాన్ని వాయిదా వేయటానికి, రోగాల్ని
ఉపశమింప చేసుకోవడానికి పనికొచ్చేదిగా ఉండవచ్చు. కానీ చివరికి మరణం తప్పదు. అన్నిటినీ వదులుకోక తప్పదు. కానీ మనిషి అన్నీ చేకూర్చుకుంటూనే బ్రతుకుతున్నాడు కానీ వదలడానికి ఎవరు ఇష్టపడటం లేదు. అందుకే భౌతిక రంగంలో మాత్రమే ఫిక్స్ అయి మనిషి జీవిస్తూ ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే అసలు తన అంతరంగాన్ని మర్చిపోయి జీవిస్తున్నాడు. కానీ లోలోపట పరిస్థితి ఏంటి? ఇది దినదినం దిగజారిపోతుంది అని చూడలేకపోతున్నాడా? ఏ దిశగా పోతున్నాడు మనిషి? సమాజంలో విలువలున్నాయి కదా, అవన్నీ పతనమైపోవడం లేదా? విలువలన్నీ పతనం అవుతున్నాయి. తన ప్రవర్తన ఎలా ఉంది మరి? ప్రవర్తన చూస్తే మానవ సంబంధాల కదా జీవితం. సో సంబంధాలతోనే ఉన్నది జీవితం. అది ప్రకృతి కావచ్చు, మనుషులతో కావచ్చు, వస్తువులతో కావచ్చు, అన్నిటితో. అసలు సంబంధం లేనిదే మనిషి జీవించడం లేదు. జీవించడం అసాధ్యం. అయితే సంబంధాలలో ఏముంటుంది? మానవ సంబంధాలు ఘర్షణ ఉంది. దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం ఎలా ఉంది? అంతరంగంలో, కుటుంబంలో, సమాజంలో మనిషికి ఉండే విభజనలో ఆ యుద్ధం ఎలాగూ ప్రారంభమైంది. ఆ యుద్ధం దేశాలకు మధ్య ఒక పెను యుద్ధంగా, మారణహోమంగా, అణుబాంబుల తయారీలో ఘనత సాధించామని ఒకరినొకరు భయపెడుతూ ఏ క్షణమైనా ఈ భూమిని నాశనం చేయడానికి, భూమిలో ఉండే లైఫ్ని అంతం చేయడానికి మానవుడు సిద్ధంగా ఉన్నాడన్నమాట. ఇది ఎంత దారుణమైన విషయం! చూస్తే ఎంత ప్రమాదకరమైన విషయం! అందుకే కృష్ణజీ అంటారు, ది హౌస్ ఈజ్ బర్నింగ్ అంటారు. అంటే ఇల్లు కాలిపోతుంది, ఇంకా ఉదాసీనంగా పడుకుంటావా? లే లే అంటున్నారు. అంటే మెలకువగా ఉండు వీటన్నిటికీ. అందువల్ల మనం ఇప్పటికిప్పుడు అవశ్యంగా చేయవలసినటువంటి పనేంటి ఈ పరిస్థితుల్లో? ఎలా ఉండాలి? ఎందుకంటే కామక్రోధాలు, అసూయ, ద్వేషాలు, స్వార్థం విజృంభించి ఒకరినొకరు బంధించుకోవడం, ఒకరినొకరు బాధించుకోవడం పరిపాటిగా మారింది కదా. అది అలవాటైపోయింది. అంటే ఒకరేం చేస్తున్నారో ఎరుక లేకుండా ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. అలాగే ఇష్టానికి ప్రవర్తించడం విశృంఖలత్వం. అది స్వేచ్ఛ కాదు. అంచేత బాహ్యంగా ఒక ప్రగతి కనిపిస్తున్నప్పటికీ అంతరంగంలో వినాశనం జరుగుతూ ఉంది. ఈ అంతరంగంలో పుట్టిన వినాశనం దాంతో ఆగకుండా ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. మనిషి పతనమవుతున్నాడు, దాంతోపాటు సమాజం పతనమవుతుంది. భయ దుఃఖాలతో ఉన్న జీవితం ఇదే కదా జరుగుతుంది. అవునా కాదా? ఒక ఎన్లైటెండ్ పర్సన్, కృష్ణమూర్తి లాంటి వారు పర్సనల్ దుఃఖానికి అతీతులు. వారికి వ్యక్తిగత దుఃఖం లేదు. కానీ తన చుట్టూ ఉన్న సమాజమే తాను కనుక ఐక్యమైపోయారు. ఆయన స్థితి అది, ఆ చైతన్యం అది. కాబట్టి ఆయనకి సమాజం గురించి కన్నీళ్లు కార్చారు. 90 ఏళ్ళ వరకు ఆయన అవిశ్రాంతిగా ఎన్నో 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 దశాబ్దాలు బోధన చేశారు. ఆలోచించమన్నారు. నువ్వేంటో చూడు అన్నారు. ఈ సాంప్రదాయాలు, అలవాట్లు వీటిలో పడిపోవద్దు.
ఈ పూజలు, వ్రతాలు, సాంప్రదాయాలు వీటి వల్ల ఏం లాభం? నువ్వేం కోరుతున్నావు అసలు? గుళ్ళోకి వెళ్ళి ఏది దుఃఖాన్ని ఇస్తుందో అదే కోరుతున్నావు. ఏది అశాశ్వతమో దాన్ని కోరుతున్నావు. డబ్బు కోరుతున్నావు. ఆ డబ్బు వల్ల ఎన్నో ఫ్యామిలీస్లో చాలా చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. అది అశాశ్వతంగా ఆఖరికి వదిలి వెళ్ళిపోవాలి, ఎన్ని కోట్లైనా, ఎంత సంపాదించినా. అలాగే ప్రతిదీని, కీర్తి ప్రతిష్టలు కానీ, పదవి కానీ, ఏదైనా కానివ్వండి, అన్నీ వదిలి వెళ్ళిపోవలసిన విషయాల గురించి మనిషి భగవంతుణ్ణి ఎందుకు మళ్ళీ మళ్ళీ అవి పెంచుకోవాలని కోరుతున్నాడు? ఇది దుఃఖం కాదా? ఇది అజ్ఞానం కాదా? కాబట్టి మనం ఏం చేస్తున్నాం అసలు? మన జీవితం ఎలా నడుస్తుంది? ఎంతైనా, కొంచెమైనా, ఇసుమంతైనా ఆలోచించామా? ఇది మనం చాలా చాలా గాఢంగా ప్రశ్నించుకోవాల్సింది. అందువల్ల ఈ ప్రశ్నలు వేసుకొని తాను ఏంటి అనేటువంటిది చూడటమే దర్శనం, పెర్సెప్షన్. ఇంతవరకు మెలకువతో ఉన్న దర్శనం లేదు. మనం నిద్రపోతూ కలలలో ఉన్న దర్శనాన్ని చేస్తున్నావేమో. పగటి కలలు కంటున్నామా? లేదా నిజంగా మన జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకొని ఆ అజ్ఞానపు పొరల్లో మన కృత్యాలు ఎంత వికారమైనవో, నికృష్టమైనవో, ఎంత హింసాత్మకమైనవో, ఎంత బాధాకరమైనవో, భయానకమైనవో మనం చూడగలుగుతున్నామా లేదా? ఇది మనం అడగవలసిన ప్రగాఢమైన ప్రశ్న. ఎవరికి వారు అడగవలసిన ఒక ప్రగాఢమైన ప్రశ్న. కాదు, నేను మిమ్మల్ని కాదు, కానీ మనకి మనం వేసుకొని అంతరంగంలోకి ఆ లోచూపు చూడాలి. సమాధానం కోసం కాదు, ఏం జరుగుతుందో చూడండి. అప్పుడే పరివర్తన వస్తుంది కదా. తనలో ఉన్నదే ప్రపంచంలో ఉంది అని కృష్ణమూర్తి గారు చెప్తారు. ప్రపంచం మారితే నేను మారుతాను అనేది అసంభవం. కానీ తను మారితేనే ప్రపంచం మారుతుంది. ఎందుకంటే మానవ చైతన్యం అంతా ఒక్కటే. మనము చెడు చింతనలు చేస్తూ స్వార్థపరంతో అందరం చింతించినట్లయితే ప్రపంచం ప్రమాదావస్థ తీవ్ర 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 అతి తీవ్రతరానికి వెళ్ళిపోతుందన్నమాట. అతి తీవ్రమైన విషయంలోకి మారిపోతుంది. ఎందుకంటే అందరం ఇలాంటి ఒక చెడు దుర్మార్గపు స్వార్థపూరిత ఆలోచనలతో ఉన్నాము గనక ప్రపంచం నాశనం అవుతుంది. అందుకే నేను కూడా ప్రపంచ వినాశనానికి ఒక కారణం కాదా అని నన్ను నేను చూసుకోవాలి. ఎందుకంటే నా చింతనలు ఎంతో మందిని పాడు చేస్తున్నాయి. అలాగే నాలో సచ్చింతనలు వచ్చి సత్ప్రవర్తన వస్తే ఆ చింతనలు, ఆ ప్రవర్తన వల్ల ప్రపంచం ఎంతో మారుతుంది. తప్పకుండా మారుతుంది. సో అలాంటి వాళ్ళు ప్రపంచం తన్ను తాను ఉద్ధరించుకోవడమే కాదు, ప్రపంచం, సమాజం కూడా ఉద్ధరించబడుతుంది వారి వల్ల. కాబట్టి మనం ఇప్పటికైనా కనీసం పరిపూర్ణంగా మారడానికి సిద్ధంగా ఉన్నామా? లోపలికి చూడడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? మన అంతరంగాన్ని పరిశోధించడానికి సిద్ధంగా ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను అన్న అహం లోంచి పుట్టినవే ఈ ప్రపంచాన్ని వినాశనం చేసే శక్తులు. తనని, ప్రపంచాన్ని కూడా. తాను వేరుగా లేడు మళ్ళీ ప్రపంచం కంట. తనలో వినాశనమే ప్రపంచ వినాశనం. తనలోని ఒక దిద్దుబాటు సంస్కారమే ప్రపంచ సంస్కారం. ప్రపంచానికి సుగుణం. తన సుగుణమే ఆ సుగుణం. తన శాంతి ప్రపంచ శాంతి. తన దుఃఖమే ప్రపంచ దుఃఖం. ఇది గమనించడం చాలా అవసరం కాదా?
ఇది జరగనంత కాలం శాంతి, ఆనందం నెలకొనే అవకాశమే లేదు. దీని గురించి ఎన్నో ఉపన్యాసాలు చెప్పొచ్చు. దీని గురించి ఎంతో బోధన చేయొచ్చు. కేవలం అవి మాటలు మాత్రమే. లేదా దాని గురించి ఎన్నో ఆశయాలు పెట్టుకోవచ్చు. అది భవిష్యత్తులోని కలలు మాత్రమే. కానీ వాస్తవంలోనికి మనం రావాలి ఎప్పటికప్పుడు. మనం ఎంతో చదువుకున్నాము, ఎంతో విన్నాము, ఎన్నో ప్రబోధనల్ని. కృష్ణమూర్తి గారి ప్రబోధ కూడా వింటున్నాము. అయితే మనం ఎంతగా మారాము? మనలో భయం పోయిందా? మనలో కోపం వదలగలిగామా? మనలో స్వార్థపూరిత చింతన ఇంకా నడుస్తుందా? మనలో లోభత్వం ఏ స్థాయిలో మనల్ని వంచిస్తుంది? ఇతరుల్ని బాధ పెడుతుంది. సో, ఇలా ప్రతి విషయంలోని మన మనలో కలిగే భావాలలో అసూయ, ద్వేషం ఏవున్నాయో అవి మనల్ని బాధ పెట్టడమే కాదు, ప్రపంచాన్ని కూడా బాధిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి. నా కోపం నాతో ఉంది. నేనే ఏం చేస్తాను నేను అని అనడానికి వీల్లేదు. నా కోపంలో ఇంకొకరు బలి అవ్వడం లేదా? అది కూడా గమనించాలి కదా! కాబట్టి మనం చేసే జీవితం అనే ప్రయాణంలో జీవితం బుద్భుజప్రాయం. ఎప్పుడు నశించిపోద్దో తెలీదు. ఎప్పుడు ప్రాణాలు హరించిపోతాయో తెలీదు. ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలీదు. సో, ఇంకా ఏదో ఆశ చచ్చే వరకు, ఏదో తపన, ఏదో పొందాలనేటువంటి ఒక తాపత్రయం వీటిలో మనం మునిగున్నామా? అసలు ఏం జరుగుతుంది మన జీవితంలో? చిన్నప్పుడు లాగా విలాసాలు, ఆటలు అవన్నీ పోయాయి. అయన్నీ నా కుటుంబం ఉంది. నేను సంపాదించాలి, బతకాలి అది పోయింది. రిటైర్ అయ్యాక మారతాను. రిటైర్ అయిపోయావు. కానీ ఇంకా చింతనలు, ఇంకా ఆలోచనలు, ఇంకా మనవలు, మునిమనవలు, వాళ్ళ కోసం తాపత్రయం, ఏదో అనవసర ప్రసంగాలు, పాత జ్ఞాపకాలు, భవిష్యత్ చింతనలు ఎందుకు మునిగిపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం? ఇది గమనించొద్దా? ఇది అవసరం కాదా? ఇది కదా దర్శనం. ఇది దర్శనం. అయితే ఏది అశాశ్వతమో, ఏది అసత్యమో రెండున్నాయి. ఏది అశాశ్వతం, ఏది అసత్యం, వాటి యందు తనకు తను కూరుకుపోతున్నాడు అనే వాస్తవాన్ని, ఆ నిజాన్ని ఎప్పుడైతే దర్శించగలడో ఒక మనిషి, ఆ దర్శనం వలన ఆ పెర్సెప్షన్ జరిగితే, ఒకవేళ జరిగితే, అది జరిగితే గాని ఎటువంటి పరివర్తన కలగనే కలగదు. మనం మాట వరుసకి ఏముంది? ఇదంతా వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా! పుట్టినోళ్ళు ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. సో, వస్తది. మరణం వస్తది. పుడతాం, పెరుగుతాం. ఇయన్నీ సామాన్యమే అని చెప్పుకుంటాం బయటికి. కానీ మరణం అంటే ఏంటి? క్రిస్టియానిటీలో ఒక సామెత ఉంది. ఒక ఒక వాక్యం ఉంది. బైబిల్‌లో అనుకుంటాను. డైయింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ ఈజీ అండ్ ఈజియర్ దాన్ లివింగ్ ఫర్ క్రైస్ట్. దీని అర్థం ఏంటి? వీరావేశంలో చాలామంది భగవంతుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తాను. నా దేవుడు ఇలాంటివాడు, నా దేవుడు అలాంటివాడు అని మత యుద్ధాలు జరిగి ఈ రోజు వరకు ఎంతోమంది కొట్టుకొని చస్తున్నారు. మతం ఏం చెప్తుంది? ప్రేమ. ఏ మతమైనా చివరికి. సో, ఏం చేస్తుంది? మానవుడు ఏం చేస్తున్నాడు? కొట్టుకొని చచ్చిపోతున్నాడు. దేవుడి కోసం అట. ఏమైనా అర్థం ఉందా దాంట్లో? సో, అందుకనే దేవుడి కోసమైనా కనీసం బ్రతుకు అంటున్నారు అక్కడ. లివ్ ఫర్ క్రైస్ట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే దేవుడి కోసం అంటే భగవంతుడు ఆనందపడేలాగా అనుకుందాం. ఆ మాటకు అర్థం.
జీవించడం అంటే ఏంటి? నిస్వార్థంగా, నిర్భయంగా, దుఃఖరహితంగా, ఇలా ఎంతో ప్రేమ గల జీవితాన్ని జీవించగలగటం. సో అది లివింగ్ యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే ఏమవుతుందంటే అవన్నీ వర్డ్స్, అవన్నీ ఆశయాలు. ఆశయాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంకా చిత్రం ఏమిటంటే దేని యందు శ్రద్ధ పెడితే జీవితం తనకు ఇతరులకు శ్రేయోదాయకమో మంచిదో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ తదితర విషయాల యందు ఇష్టాన్ని శ్రద్ధను పెడుతూ తన జీవితాన్ని ఇతరుల జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాడు మనిషి. చూసారా ఎంత తల్లకిందుల వ్యవహారము. అంటే ఇక్కడ శ్రద్ధ పెట్టవలసింది దేని మీద అంటే మనం శ్రద్ధ పెడుతున్నదల్లా నాశనం వైపు వెళ్ళే ఒక మార్గంలో. కానీ నిజంగా శ్రేయోదాయకమైన విషయం అందులో ఉందా? కానీ అదే శ్రేయస్సు అనుకొని ఇది ఉండాలి, అది ఉండాలి, అదే ఉండాలి, లేకపోతే బ్రతుకులో ఏమాత్రం క్షేమము లేదట అంటారు. ఏ క్షేమము లేదు, అక్షేమమే. కాబట్టి క్షేమాన్ని అపేక్షిస్తూ అక్షేమంలో బ్రతకడం లేదా మనిషి? ఎందుకంటే చివరికి క్షేమమే మిగులుతుంది. ఇటు వాళ్ళు పంపిస్తున్నారు. తను సంపాదించినంత పోతుంది ఏనాటికైనా. తన కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన చివరికి మిగిలేదంటే నిరాశ, అక్షేమం కదా. సో ఆల్రెడీ దానికి ఆ అక్షేమానికి సిద్ధపడి ఎందుకు కదా. సో అలాంటి ఒక బ్రతుకు విలువైన బ్రతుకు. అంచేత అక్షేమంలో జీవించడం ఇష్టపడడం లేదు మనిషి. క్షేమాన్ని కోరుతూ అక్షేమంలో పడుతున్నాడు. అంచేత జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు. అందుకే ప్రపంచం అంతా ఒక పెనుముప్పు అలుముకొని ఉందన్నమాట. ఇది ఎవరు గమనిస్తున్నారో వారే పరివర్తన తప్పకుండా చెప్తారు. ఆ గమనం ఎలా ఉండాలి అంటే తనలో ఒక అంతరంగ విప్లవాన్ని తీసుకురావాలి. ఒక విప్లవాన్ని. అది బ్లడ్ షెడ్ కాదు. విప్లవం అంటే ఒకరినో నరుక్కోవడం. అంతరంగ విప్లవం. దాని గురించి కృష్ణమూర్తి గారు ఎంతో నొక్కి 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 చెప్తారు. సో అంతరంగంలో తన ప్రవర్తన మీద తిరుగుబాటు, తన ఆలోచనల మీద తిరుగుబాటు, తన స్వార్థ చింతన మీద తిరుగుబాటు. సో అది చూడగానే ఆ తిరుగుబాటు తత్వం రావాలి. ఇప్పుడే ఇక్కడే మారాలి నేను, ఎందుకు ఇలా ఉన్నాను అని. సో వారి వల్లే అలాంటి తిరుగుబాటు వచ్చిన వారి వల్లే పరివర్తన వారిలో సారీ పరివర్తన వారిలో కలుగుతుంది. దానివల్లనే ప్రపంచం తప్పకుండా ఉద్ధరించబడుతుంది. ధన్యవాదాలు. భావాన్ని తప్పకుండా పంచుకోమని కోరుతున్నాను. జాఫర్ గారు, మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎప్పుడు మ్యూట్ చేయటం లేదు. అది ఇతరులకి ఇబ్బంది కలిగిస్తుంది. దయచేసి మీరు అశ్రద్ధగా ఉండొద్దు మీటింగ్లో.
దయచేసి మాట్లాడండి. దీప్తి రెడ్డి గారా? దీప్తి అని ఉంది. సార్, ఇంతకు ముందే వచ్చాను నేను. కాసేపు అయ్యాక మాట్లాడు. వాయిస్ థ్యాంక్ యూ. సార్ కామెంట్ యాడ్ చేయొచ్చా? సార్ రాంబుద్ధ గారు, మీ పేరు నమస్తే చూడలేదు. సార్. నమస్తే. నమస్తే. మీరు ఎంచుకున్న టాపిక్ ఇందులో ఏంటంటే మీరు మాట్లాడిన ప్రతి వర్డు ప్రపంచంలో మన జీవితంలో ఇవాళ జరుగుతున్న స్టోరీ అది. కాకపోతే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే మనిషికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మనకి సరి అనిపిస్తున్న జేకే మార్గం, అంటే జేకే చెప్పిన లేకపోతే బోధించిన ఆయన జీవించిన వే ఆఫ్ లైఫ్ స్టైల్. ఆయనకన్నా ముందు మీరు బుద్ధుడు, అష్టావక్రుడు, ఇలా రకరకాల మనుషులు, రిలీజియస్ ఫ్యాక్ట్స్ పక్కన పెడదాం, వాళ్ళు కూడా అదే బోధించారు. ప్రేమ, జాలి, దయ, కరుణ, దీని ద్వారానే నిన్ను నీవు తెలుసుకోగలవు, యుద్ధాల ద్వారా కాదు. యుద్ధాల ద్వారా మీకు రాజ్యాలు అన్నీ వస్తాయి, కరెక్టే. అందులో ఉండేది కూడా ప్రజలే కదా. వాళ్ళే మనం పరిపాలించవలసి వచ్చినప్పుడు, బాగా చూసుకోవాల్సినప్పుడు, మనిషిగా మనం అంతర్గతంగా ఎలాంటి స్థితిలో ఉన్నాం అనేది మనకి ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వేరే గ్రూప్ కూడా ఉంది. అంటే ఇవన్నీ పెద్ద విషయాలు కాదు, మనకి లైఫ్లో ఏంటంటే కొన్ని దొరికితే చాలు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడంటే మొదటి నుంచి ప్రపంచం అంతా ఏంటంటే ఇలాంటి నాయకుల చేతిలోనే పరిపాలింపబడుతుంది. కంట్రోల్ అంతా అక్కడ ఉంది, డెసిషన్ మేకింగ్ అంతా అక్కడ ఉంది. వాళ్ళు తీసుకున్న చట్టాలే నడుస్తున్నాయి, వాళ్ళు చెప్పిన మాట నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇవాళ చూడండి, పేపర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ కంట్రీ కావాలి, ఈ కంట్రీ కావాలి, అన్నిటికీ నేనే బాసు. ఇప్పుడు ఇది 2026లో జరుగుతుంది. మనం ఎప్పుడో 2000 సంవత్సరాల్లో లేము. మనిషి బాగా డెవలప్ అయ్యాడు. మీరు ఆల్రెడీ ఏ ఎగ్జాంపుల్ ఇచ్చారు. చాలా చాలా సమస్యలు మిషన్ల ద్వారా తీర్చుకునే స్టేజ్లో మనం ఉన్నాం ఇప్పుడు. అవి ఎంత డెవలప్ అవుతుంటే మనం మానసికంగా, అంతర్గతంగా అంత దిగజారుతున్నాం. ఇప్పుడు ప్రతి చిన్న చిన్న పని కూడా మిషన్ మీద ఆధారపడే రోజు మనకు వచ్చింది. నేను కొన్ని చూశాను. మన బ్లడ్ డ్రా చేయడానికి రోబోట్స్ 2 కంట్రీస్ డెవలప్ చేసి, చైనా అండ్ నెదర్లాండ్. అది మనం మాన్యువల్గా తీసిన దానికన్నా చాలా ఎఫిషియెంట్గా, పెయిన్ లేకుండా, బ్యాక్టీరియా లేకుండా, డిసీజెస్ లేకుండా తీస్తున్నాయి. డెఫినెట్గా అలాంటి వాటిలో మనం ఆ విజయం సాధించాం. కాకపోతే దాని వెనకాల ఉన్న ఆలోచన ఏంటి? నేను క్రియేట్ చేసింది బాగా పాపులర్ అయిపోయి, డబ్బంతా నేనే సంపాదించి, దానివల్ల ఏంటంటే మీకు చాలా జాబ్స్ కూడా పోతాయి. ఇప్పుడు ఒక 1000 మంది చదువుకుని కాలేజీకి వెళ్ళి 3-4 ఇయర్స్ చదువుకుని ఆ వృత్తిలో స్థిరపడిన వాళ్ళందరికీ ఇప్పుడు జాబ్లు పోతాయి, ఇవన్నీ రాగానే. మీకు సేమ్ థింగ్ విత్ ఐటీ ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. ఫ్యూచర్ అంతా ఏంటంటే మనం క్రియేట్ చేసుకుందే. ఒక మనిషి క్రియేట్ చేసుకుని డెవలప్ చేసి నేను ఈ స్థానానికి వెళ్ళాలి అని ఏ మనిషి ఐడియాతో అయితే కూడా వస్తుందో, అది మానవాళికి ఉపయోగంగా ఉంటుందా లేదా అని ఆడు ఆలోచించట్లేదు. మీరైనా కానీ నేనైనా కానీ ఏదో కనిపెడుతున్నాం, డెవలప్ చేస్తున్నాం. సమాజానికి ఏంటంటే సమాజం అనేది మనుషులతోనే నిర్మించబడింది. మీలాగా, నాలాగా, అందరితో, మనతోనే. అలాంటి సమాజం మనం పట్టుకెళ్ళి మెషిన్ చేతిలో పెట్టామంటే ఫ్యూచర్లో గ్యారంటీగా ఇది చెడు జరగడానికి అవకాశం ఉంది. దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు లేదు. ఇవాళ నడుస్తుందా లేదా అనే టైప్లో ఉంది. ఇప్పుడు మార్పు వస్తుందా అంటే ఆల్రెడీ ఇప్పుడు జేకే హీ లివ్డ్ లైక్ 90 ఇయర్స్. ఆయన ఉన్నంతకాలం చెప్తానే ఉన్నారు దేర్ ఈజ్ ఎ బెటర్ వే ఆఫ్ లివింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఆ విధంగా నేను జీవిస్తున్నాను, మీరు జీవించండి అని కాకుండా మీరు ఆలోచించండి అని చెప్పారు. మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ? ఆయన జీవించి చూశారు, మనకి నచ్చింది, బాగానే ఉంది. ఎందుకంటే ప్రశాంతత ఉంటుంది మీకు. బేసిక్గా దట్ వే ఆఫ్ లివింగ్ విల్ బ్రింగ్ యూ పీస్ అండ్
స్టెబిలిటీ అండ్ హ్యాపీనెస్. ఆయన మాటలు ఫాలో అవ్వడం వల్ల మనం పెద్ద పెద్ద కోటీశ్వరులని నాయకులు అయిపోలేమేమో. కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ దాన్ని ప్రశాంతంగా ఆలోచించి సాల్వ్ చేసుకునే బలం అయితే మనకు వస్తుంది. ఎందుకు చెప్తున్నాను? చాలా చాలా విషయాల్లో పర్సనల్గా నా మీద నేను అప్లై చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. బుక్స్ చదవడం వల్ల కాదు ఆయన చెప్పిన మాటలు వినడం వల్ల కాదు. కానీ ఏదైతే మనకి మోస్ట్ ఇంపార్టెంటో అది ఆయన ద్వారా చెప్పడం జరిగింది. అది మీరు విన్నారు, నేను విన్నాను, ఇక్కడున్న సభ్యులందరూ విన్నారు. దానిని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? జీకే చెప్పింది ఓన్లీ 5%. రిమైనింగ్ 90%, 95% హోంవర్క్ అంతా మన చేతుల్లోనే ఉంది. అదే మనల్ని అంటే నన్ను నేను, మీరు తెలుసుకోవడం. మీరు చెప్పిన ఇవాళ టాపిక్‌లో ఏంటంటే ఆ పాయింట్లు పదే పదే మళ్ళీ మీరు మెన్షన్ చేశారు. ఒక్క పాయింట్ తీసుకున్నా గానీ సరిపోద్ది. మనకేంటంటే టూ మెనీ పాయింట్స్ మనకు అవసరం లేదు. ఒక పాయింట్ తీసుకొని ఇందులో ఏం చెప్తున్నారు? ఇది నాకు ఎలా వర్తిస్తది? దీన్ని నా డే టు డే లైఫ్‌లో నేను ఇంప్లిమెంట్ చేయగలను. దానికేంటంటే కొన్ని సాక్రిఫైస్‌లు కావాలి. ఆల్రెడీ మనం బయాస్ అయిపోయి మనకున్న అభిప్రాయాలతోని ఇంప్లిమెంట్ చేస్తానంటే కుదరదది. కుదరదు. అక్కడ కాన్‌ఫ్లిక్ట్ ఉంటది. మీరు ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు. హూ లవ్స్ క్రైస్ట్ లవ్స్ అని. ఎందుకంటే ఎవరు చెడ్డ పనులు చేయమని ఏ దేవుడు ఎవరికీ చెప్పలేదు. నిజంగా నమ్మకం ఉంటే హుండీలో డబ్బులేయడం, ప్రేయర్లు చేయడం ఇవన్నీ కాదు వాళ్ళకి కావాల్సింది. మంచి మనిషిగా నువ్వు జీవించడానికి ఇవి మార్గాలు అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఆ మార్గంలో మనం నడుస్తున్నామంటే మనం ఆబ్వియస్‌గా వాళ్ళని ఫాలో అవుతున్నట్టే, మంచి మార్గంలో నడుస్తున్నానంటే నా అభిప్రాయం సార్. థాంక్ యూ. థాంక్స్ అండి. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారండి? సార్ ఇట్ వాస్ వెరీ గుడ్ సార్. నమస్తే గౌతమ్. సార్. నమస్తే సార్. ఇట్ వాస్ వెరీ గుడ్ టాక్ సార్. మీరు చెప్పింది నాకు ఇది మీరు చెప్పేటప్పుడు హౌస్ ఈస్ బర్నింగ్ అని చెప్పేటప్పుడు ఐ రిమెంబర్డ్ వన్ కోట్ ఆర్ సంథింగ్ విచ్ ఐ రెడ్ లాంగ్ బ్యాక్. దెర్ వాజ్ వన్ జర్నల్ which Krishnamurti wrote. I think regarding that incidents, I mean, it was mentioned in that journal, 1975 journal లో ఏమో అది. వన్స్ కృష్ణమూర్తి గారు వాళ్ళ ఇంటిలో కూర్చుని టెలివిజన్ చూసేటప్పుడు దెర్ వాజ్ సంథింగ్ రిలేటెడ్ టు కిల్లింగ్ ఆఫ్ సీల్స్. సీల్స్ అనే ఒక ప్రాణి, ఒక జంతువు సముద్రంలో ఉంటుంది కదా. ఆ సీల్స్ ని చంపడానికి, ఎందుకంటే ఇట్స్ లైక్ స్లాటరింగ్ సీల్స్ ఫర్ దేర్ ఫర్, తోల్ కోసం, ఆ స్కిన్ కోసం దే కిల్ ఇట్. అనిమల్ స్లాటరింగ్, బుచరింగ్ లాగా దాన్ని దే కిల్ ఇట్. సో he tells about that. So he tells that అంటే అది చూసినప్పుడు he tells that I want to file some petition, or I want to support for the organization which will go against this rules. Like అంటే నేచర్ లో ఉన్నటువంటి ఆ ప్రాణిని హింస పెట్టడం, ఆ వైలెన్స్ ని, క్రుయాలిటీని, బీస్టాలిటీని అపోజ్ చేసి అట్లా ఆర్గనైజేషన్ కి ఈ వాంటెడ్ టు సైన్ అని చెప్తాడు. అప్పుడు ఎవరో ఒక మనిషి వచ్చి విల్ నాక్ దట్ డోర్ అండ్ ఈ ఆల్సో యాస్ అంటే అదే టైంలో అది నడుస్తుంది అనమాట. ఈ యాస్ దట్ ఐ వాంట్ సంబడి టు సపోర్ట్ ఫర్ దిస్ సో దట్ వీ కెన్ ప్రపోజ్ దిస్ అగేన్స్ట్ దిస్ కిల్లింగ్ ఆఫ్ దట్ కిల్లింగ్ మెంటాలిటీని అపోజ్ చేసేదానికోసం ఆ సీల్స్ ని చంపకూడదు అని చెప్పి he wanted somebody to support. So Krishnamurti openly helps that, he openly tells that I will sign for this because he is a person who wants to, or he is always connected with nature. So humanity మీరు చెప్పినట్లే ఈ నడుము వస్తూ రాగానే హ్యుమానిటీ ఈస్ లూజింగ్ దట్ ఫ్రెండ్షిప్ విత్ నేచర్. ఆ నేచర్తో ఫ్రెండ్షిప్నే మేము కోల్పోతున్నాము. అంటే ఈ పాయింటెడ్ అబౌట్ దిస్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ మీరు చాలా బాగా చెప్పేటప్పుడు అది చెప్పారు, హౌస్ ఈస్ బర్నింగ్ అని. ఆ మాట కూడా ఆయన ఒక వీడియోలో అదే ఈ స్పెసిఫైస్ ఇట్. హౌ కెన్ వి ఆల్ బి కామ్, యూనో, అంటే ఇంత ప్రశాంతంగా మేము ఎలా ఉండగలము? ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఇలాంటి జాగతిక పరిస్థితుల్లో ఇలా అన్ని నడుస్తున్నప్పుడు మేము ఇలా ఫ్రీగా ఉండలేము. మీన్స్ వి కాంట్ బి సో అలూఫ్.
ఎందుకంటే అది సమాజ ప్రాబ్లం అంటే నా ప్రాబ్లం. దట్స్ వాట్ ఆ ఇన్వర్డ్ రిఫ్లెక్షన్, ఇన్వర్డ్ దర్శనాన్ని గురించి చూస్తే అది ఐ థింక్ ఇట్ సౌండ్ సిమిలర్. అంటే ఈ ఆల్సో పాయింటెడ్ అబౌట్ డిస్ట్రక్షన్ ఆఫ్ అర్త్, ఎయిర్, సీ, ఆ స్లాటర్ ఆఫ్ అనిమల్స్ ఇలా ఉండకూడదు, అంటే ప్రాణిని హింస చేయకూడదు. అంటే ఇవంతా ఎందుకు అవుతున్నాయి? మాలో ఒక కంపాషన్, ఒక కరుణ లేకపోవటం మెయిన్ రీజన్. ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది, బట్ వీ డోంట్ హ్యావ్ రైట్ విజ్డమ్. ఆ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ ఆ విజ్డమ్ ఎలా ఉండాలి అనేది లేదు. అంటే హౌ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ నేచర్ మేము కోల్పోయాము. వీఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ నేచర్. అదొక్కటి నేను క్లియర్గా చెప్పొచ్చును. సో ఇలాగా, సో అదే రియల్. వెన్ వీ కాంట్ సీ అవర్ సెల్ఫ్, మమ్మల్ని మీరు చెప్పినట్లే కేక్ కూడా ఇదే పాయింట్అవుట్ చేశారు. మా ఇల్లే మండిపోయేటప్పుడు మేము బయట చూసే కంటే ఫస్ట్ వి షుడ్ కరెక్ట్ అవర్ ఓన్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ రిఫ్లెక్షన్, అంతర్గత రిఫ్లెక్షన్ చాలా ముఖ్యమవుతుంది ఇక్కడ. సో అంటే ఆయన ఈ వాజ్ లైఫ్ లాంగ్ వెజిటేరియన్ అండ్ ఈ డిడ్ నాట్ సపోర్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ వైలెన్స్ ఆర్ ఎనీ సచ్ థింగ్. ఈజ్ ఆల్వేస్ ఎకో నేచర్ ఫ్రెండ్ గా ఆయన ఉన్నారు. ఆయన జీవితం పూర్తి మేము చూస్తే చదివితే బుక్ లో కూడా అదే ఉంది. అంటే దట్స్ వాట్ ఇన్ 1974 ఏదో కాన్వర్జేషన్ లో సంథింగ్ ఐ డోంట్ రిమెంబర్ దట్ దెర్ వాస్ సంథింగ్ లైక్ ట్రీటీ ఆఫ్ సీల్స్ ఏమో అని అది ఉంది. మోస్ట్లీ అది ఆ బుక్ లో ఎక్కడో అది రెఫరెన్స్ ఉంది సార్. బట్ రియలీ అది ఇట్ సౌండ్స్ రియలీ ఫెమిలియర్ మీరు చెప్పినప్పుడు ఇప్పుడు. సో మేము ఇప్పుడు ఈ ప్రస్తుత సిచ్యువేషన్ లో ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఎ కనెక్షన్ బ్యాక్ టు అవర్, అంటే మా నేచర్ తో మళ్ళీ మేము సంపర్కం పెట్టి మా రిలేషన్షిప్స్ మళ్ళీ మేము ఇన్నర్ కనెక్షన్, ఇన్నర్ వాట్ యు కాల్ చేంజ్, ఇన్నర్ రెవల్యూషన్. ద రెవల్యూషన్ షుడ్ బి ఫ్రమ్ విత్ ఇన్. అంటే ఆ రెవల్యూషన్ అనేది, ఆ మార్పు అనేది, ఆ దర్శనం అనేది మాలో ఫస్ట్ మేము మమ్మల్ని నుంచి స్టార్ట్ అవుతాయి, ఒక ఇండివిజువల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఐ థింక్ ఇట్ విల్ గ్రేట్లీ ఎఫెక్ట్ ద సొసైటీ అని అనుకుంటాను సార్. ఎందుకంటే పీపుల్ ఆల్వేస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద అవుట్వర్డ్ రెవల్యూషన్, బట్ మేము బయట చేంజ్ కావాలా అంటే ఎప్పుడు చూస్తాం. ఐ మీన్ వీ వాంట్ ద వరల్డ్ టు చేంజ్. అసలు లియో టాల్స్టాయ్ కూడా అదే అన్నాడు. కూడా ఒక కొటేషన్ లో చదివిన జ్ఞాపకం ఉంది నాకు దాంట్లో. సో అలాగే చూసుకుంటే వీ ఆల్వేస్ క్లింగ్ ఫర్ ఎక్స్ట్రిన్సిక్ రెవల్యూషన్ రాదర్ దెన్ ఇన్వర్డ్. మాలోనే ఆ మార్పు, మాలోనే ఆ దర్శనం, మాలోనే ఆ విజన్, ఈ సమాజంలో ఏమవుతుంది ఆ అవేర్నెస్ మాలో, మీరు చెప్పినట్లే ఆ అవేర్నెస్ మాలో జాగృతి అవుతే గనక ఐ థింక్ దట్ విల్ హ్యావ్ ఎ గ్రేటెస్ట్ ద ఎఫెక్ట్. ఇట్ విల్ హ్యావ్ దట్ రిపల్స్ లాగా, ఒక నీటి ప్రశాంతంగా ఉండేటువంటి నీటిలో ఒక రాయి వేసేస్తే ఎలా అది ట్రెమర్స్, హౌ డస్ ఇట్ కాస్ వేవ్స్, అలాగా మాలో ఆ మార్పు వేవ్గా అది పసరించి మళ్ళీ అది ప్రపంచంలో ఒక మార్పుని స్లోగా తేవచ్చు సార్. ఐ థింక్ మాలోనే ఉంది. ద ప్రాబ్లమ్ ఈజ్ అస్, ద ప్రాబ్లమ్ ఈజ్ ద మీ. ఫస్ట్ ఆ మీ కరెక్ట్ అయిపోతే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ గో ప్రాపర్ అని నా అవగాహన సార్. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శివ గారు నమస్కారం సార్. నమస్తే. ఆ, చాలా బాగా వివరించారు సార్. ఇది అప్లై చేస్తుంటే ఎవ్రీ మూమెంట్ టు మూమెంట్, ఆర్ట్ ఆఫ్ లిసనింగ్, ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అప్లై చేస్తూ ఉంటే సార్ అది ఆటోమేటిక్గా అది అయిపోతుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాగా. కాకపోతే మిస్ అవుతుంది అని చూసి మళ్ళీ కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది సార్. చాలా లాస్ట్ వీక్ ఇచ్చిన పాయింటర్స్ కూడా చాలా ఉపయోగపడ్డాయి సార్. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు గౌతమ బుద్ధుడు కానీ లేదా కృష్ణాజీ కానీ ఎందరో రామకృష్ణ పరమహంస మహాపురుషులు వాళ్ళ ఇన్నర్లో కంప్లీట్ ప్యూర్ లవ్, కంపాషన్ ఉన్నప్పుడు వాళ్ళ దృష్టిలో మరి సమాజం కూడా అలాగే ఉంటుందండి? అలాగే ఉంటుందని అవును సార్, అలాగే ఉంటుందా? మరి అది ట్రూవా? అది సత్యమా?
లవ్ ప్రేమ అనేటువంటిది విషయము ప్రేమను కనుగొన్న వారికి తప్పకుండా బాగా తెలుసు. ప్రేమ ఎవరైతే ఇంకా కనుక్కోలేదో బంధాలలో ప్రేమలో మాత్రమే మిగిలిపోయామో అప్పుడు ప్రేమ చర్య ఏంటి అనేది మనకు అర్థం కాదు. సో ఇక్కడ ఒక గౌతమ బుద్ధుడు, ఒక కృష్ణమూర్తిలో వారిలో కలిగినటువంటి అనంతమైన ప్రేమ మానవాళి మీద ఒక జాలి, కంపాషన్ కదా. సో మానవులందరూ ఇంత దౌర్బల్యానికి, ఇంత దుర్మార్గానికి, ఇంత భయానికి, దుఃఖానికి, గందరగోళానికి, సంఘర్షణకి లోనవ్వటం వారికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే కాన్షియస్నెస్ ఈజ్ వన్, ఒకే చైతన్యం ఉంది. ఆ చైతన్యం అంతా బాధపడుతుంది. ఒక్కడి వల్ల, ఇద్దరి వల్ల కాదు. అది అందరూ ఒకటే అనే తత్వము కృష్ణమూర్తి గారు అనేకసార్లు చెప్పారు కదా. సో సత్యానికి నిజంగా ది హోల్ కాన్షియస్నెస్ ఈజ్ వన్, ఒకటే చైతన్యం, రెండు లేవు, మూడు లేవు. కాబట్టి ఆ కాన్షియస్నెస్ ఏమైంది, తన అనుభవాల వల్ల, తన తాలూకా నిర్ణయాల వల్ల, తన అభిప్రాయాలతోని అది ఒక వ్యక్తిగతమైన కాన్షియస్నెస్ కింద ఒక్కొక్కరు మారిపోయారు. కానీ విభజన లేని కాన్షియస్నెస్ తెలియటం లేదనమాట. సో ఆ వ్యక్తిగతమైన దాన్ని విభజన లేని దానిగా తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని కృష్ణమూర్తి గారు తన బోధనలో స్పష్టంగా బోధించారు. అది ప్రేమ. ఎందుకంటే అది వ్యక్తిగత స్థితి నుంచి ఏకత్వ స్థితిలోనికి వెళ్తేనే కానీ అప్పుడు ఆ ప్రేమ తత్వం తెలీదు. కాబట్టి ఈ ప్రేమ ఏం చేస్తుందంటే తనకి పర్సనల్ దుఃఖం అంటూ ఉండదు ఆ ప్రేమకి, ఇందాక మనం అనుకున్నట్టు. కానీ ప్రపంచం అంతా బాధపడుతుంది కదా, దాన్ని గురించి వాళ్ళకి బాధ ఉంటుంది. ఎందుకు ఈ ప్రపంచం మారదా? అందుకే కదా ఆయన శ్రమించి అన్ని సంవత్సరాలు బోధించడం, తర్వాత కొంతమంది పూర్తిగా మారిపోయి ఒక కనీసం హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ సంపూర్ణంగా మారితే ప్రపంచం మారుతుంది, అందులో మీరు ఒకటి అవ్వలేరా అని అడుగుతున్నారు. కాబట్టి ఎవరైతే సీరియస్గా వాళ్ళకి అంతరంగ విప్లవం జరిగిందో తనలో చూసుకున్నారో తప్పకుండా సహజంగా మార్పు వస్తుంది అన్నమాట. మార్పు నాశించి కాదు, లేదా మార్పు ఒక గోల్గా కాదు, కానీ ఉన్నదాన్ని చూడటం వల్ల ఆ ఉన్న దాంట్లో ఉండే లక్షణాలు అన్నీ రాలిపోతాయి. దాంట్లో ఉండే అసహజ లక్షణాలన్నీ రాలిపోయి పడిపోయినప్పుడు అప్పుడు సహజమైన ప్రేమ తనంతట తానుగా ప్రవేశిస్తుంది. ఆ ప్రేమ ఎప్పుడైతే కొంతమందిలో వచ్చిందో, ఎందుకంటే మానవ చైతన్యంలో ఒక పెను మార్పులు సంభవించటం మొదలు పెడతాయన్నమాట. అందుకని అది ప్రేమ గల చర్య. ప్రేమ అంటే ఏది జరుగుతున్నా దాన్ని యాక్సెప్ట్ చేయడం కాదు. ఎలా ఇది అజ్ఞానం కదా, పోనీలే ఆడు చేస్తే చేయని కానీ అజ్ఞానం కాదు. కానీ ఆ ప్రేమ గల మనసు తల్లడిల్లిపోతుంది దానికోసం. అంటే మనిషి మారాలి కదా, ఎందుకు ఈ జీవహింస అవుతుంది అని దాని గురించి ఆలోచిస్తూ తనలో జరిగినటువంటి ఒక మార్పు, పెను మార్పులు వస్తాయి, ఒక పరివర్తన వస్తుంది, ఒక విప్లవాత్మక దృష్టి వస్తుంది. సో దానితో అతను వేరే తీరం. అందుకే కృష్ణమూర్తి అంటారు, నాట్ ఆల్వేస్ ఆఫ్ దిస్ షోర్ బట్ ది అదర్ షోర్. సో అదర్ షోర్ అనే మాట వాడారు. అంటే చైతన్యంలో ఇప్పుడుండే ఒక పరిస్థితి ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడూ ఉండడం వల్ల ఏమవుతుందంటే సమాజం దుఃఖంలో ఉంటుంది. అంచేత మనం అటు ఆ అవతల వైపు ఉన్న తీరంలోనికి చేరాలి, అవతల వైపు ఉన్న తీరంలో జీవించాలి అంటున్నారు. సో అలా జీవించడం ఎప్పుడవుతుంది? ఈ తీరంలో మరణించినప్పుడు. సో అందుకే మరణం అనే విషయాన్ని ఎంత గొప్పగా ఆయన ప్రస్తావించారు అది. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా ఒకే విషయానికి దారితీస్తాయి. అది మేల్కొనడం, ప్రేమకి మేల్కొనడం, తర్వాత కరుణకు మేల్కొనడం. ఎప్పుడైతే హృదయ వికసన జరిగిందో అక్కడి నుంచి జీవితం
తన జీవితంతో పాటు తన చుట్టూ ఉండేవారి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అది తప్పకుండా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. సార్ ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? చెప్పండి. సార్ మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు అడిగారు కదా, మనకి క్వశ్చన్ అడిగారు. బుద్ధుడు, పరమహంస, జేకేలు అందరూ వాళ్ళ మొదటి దశలు మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కూడా మీలాగే నాలాగే మన అందరిలాగే ఈ కన్ఫ్యూజన్ స్టేట్, క్లారిటీ లేని స్టేట్లోనే ఉన్నారు 20s, 30s. ఏదైతే పరివర్తన గురించి మనం మాట్లాడుకున్నామో అది స్లోగా పరివర్తన జరిగి ఇంతమందిని ఇంపాక్ట్ చేయగలిగారు. ఒక స్టేజ్లో ఏంటంటే మీరు వాళ్ళ హిస్టరీ చూసుకుని చదివితే ఇవే డౌట్స్ వాళ్ళకి వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఏదైతే పరివర్తన రావాలో అది జరిగి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. అదే మన దాంట్లో కూడా ఉంది, మనలో కూడా ఉంది. కనీసం వేలాది మంది ఇంపాక్ట్ చేయకపోయినా కానీ మన జీవితంలో మనకి విపరీతమైన లేకపోతే అంతర్గత విప్లవం తెచ్చుకోవడానికి మనకి వాళ్ళకున్న అవకాశం మనకు కూడా ఉంది సార్. రీసెంట్గా యాక్చువల్గా ఏదో చిన్న ఒక పోల్లోని ప్రపంచం ప్రపంచం మారాలి అనుకున్న వాళ్ళు 98 మంది ఉంటే నేను మారాలి, ఆ మార్పు నాతో స్టార్ట్ అవ్వాలని వాడు 2% ఉన్నారు సార్. దిస్ ఈజ్ అఫీషియల్ పోల్. అది మరి జోక్ పోల్ నిజమే తెలియదు, రీసెంట్గా చూసా. జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచం మారాలనేది ఆదర్శం కదా, ఆదర్శం నేను మారాలనేది వాస్తవం. 100%. సో వాస్తవంలో జీవించినప్పుడే అది జరుగుతుంది కదండి. యా, సో అంటే మన యాక్షన్ ఐటమ్ ఇప్పుడున్న ఈ 15 మంది 20 మంది అంటే నిజంగా మనం ఆ మారితే 2% లో మనం మనకు ఉన్నావా ఒకటి లేదా? తప్పకుండా తెలుస్తుంది ప్రాక్టికల్గా. రైట్. మొదట అవును. మన చుట్టూ ఉండే వారిలో ఏదో జరుగుతుంది మనకు తెలియకుండా, ఏదో వాళ్ళలో ఒక పరివర్తన ప్రారంభం అవుతున్నట్టు తెలుస్తుంది. అసలు వినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఏదో ఉంది, ఏదో కొంచెం చెప్తారా అని దగ్గరికి వస్తారు. సో కాబట్టి ఇదేంటి, అలాంటి వినడానికి కూడా సిద్ధం అయ్యేటువంటి ఒక స్థితి వాళ్ళకి కలిగిందంటే ప్రభావితం అయ్యారు కదా, చూసి, ప్రవర్తన చూసి, 100%. తీరు చూసి. 100%. అది మనలో కలిగిందా లేదా అనేది దానికి టెస్ట్ అనమాట. అవును అవును అవును. థ్యాంక్ యూ అదే సార్. ఇదే టైంలో మనకి వేరే ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ బోల్డ్ ఉన్నాయి. అవును ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొచ్చు, టీవీ అవును. చూడొచ్చు, తింటా తాగుతూ చేయొచ్చు, బుక్స్ చదువుకోవచ్చు. అయినా సరే ఒక వాల్యుబుల్ టైము, ఒక 90 నిమిషాల లైఫ్ లో మనం ఇక్కడ కలిసి ఆలోచించవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్, దాని గురించి మాట్లాడుకోవడం అనేది గొప్ప విషయం. డెఫినెట్ గా. అవును. థ్యాంక్ యూ సార్. మనందరం ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే ప్రపంచంలో ఆ భావాలు తప్పకుండా ప్రసారం అవుతాయి విశ్వమంతా. ఈ ఉపన్యాసాన్ని చాలా మంది వినకపోవచ్చు, లేదా అంటే ఈ చర్చని చాలా మంది వినకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ అదృశ్యంగా ఈ భావాలు చాలా మందిలో తప్పకుండా ప్రవేశిస్తాయి. ప్రవేశించి ఏదో వాళ్ళని ఏదో కొరత ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఏంటది అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి ఇలాగా అది దాన్ని పురిగొల్పేటువంటి విషయం, దాన్ని ఉత్తేజపరిచేటువంటి విషయం తప్పకుండా అదృశ్యంగా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అయితే ఎవరిలో అయితే పరివర్తన చాలా వరకు జరిగిపోయిందో, నిజ జీవితంలో వాళ్ళు తెలియకుండానే ధ్యాన స్థితులను పొందుతున్నారో, నడుస్తూ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఆనందం పొంగుకొస్తుంది, వ్యాపించేస్తుంది శరీరం అంతా. అలాగే మాట్లాడుతూ మధ్యలో ఆగిపోతారు, అలాగే తింటూ ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ధ్యానం అనేది ఆ స్థితి కలగడం అన్నమాట, లోపటికి ఆ ఆనంద శక్తి ప్రవాహం అది. సో అంతరంగంలో ఆ శక్తి ఉదయించినప్పుడు అది తనకు తానుగా రావాలి, ఎవరు సంపాదించేది కాదు అది. కానీ మనస్సు ఎప్పుడైతే నిర్మలమైందో, నిశ్చలమైందో, మనసు ఎప్పుడైతే తను తాను చూసుకొని అర్థం చేసుకుందో, పరివర్తన చెందిందో, అటువంటి మనిషిలో అది
తెలియకుండానే ప్రవర్తిస్తుంది. దీన్నే చాలామంది ఋషులు అర్ధరాత్రి దొంగలాగా ఆ సత్యం మీకు తెలియకుండా మీలో ప్రవేశిస్తుంది అంటారు. కాబట్టి కృష్ణమూర్తి గారు కూడా నువ్వు దాన్ని సంపాదించడం అసాధ్యం, కానీ అది నీ దగ్గరికి రాగలదు అన్నారు. నువ్వు దాని దగ్గరికి వెళ్ళలేవు, కానీ అది నీ దగ్గరికి రాగలదు. ఎప్పుడు రాగలదు? మనలో సంఘర్షణ అంతమైనప్పుడు, మనలో ఆలోచనలు నిశ్శబ్దం వహించినప్పుడు, పూర్తి పరివర్తన కలిగినప్పుడు తప్పకుండా అది తనంతట తానుగా లోపలికి, ఎప్పుడెప్పుడు మనసు ఖాళీ ఉంటే అప్పుడప్పుడు పూర్తిగా అది దాని తాలూకా శక్తి అంతటితోటి వచ్చి చేరిపోతుంది. ఆ శక్తిని ఒకరు అనుభవించగలరు. శరీరం దాన్ని తట్టుకోలేనంత శక్తితో వస్తూ ఉంది. మళ్ళీ అది ఎంతో ఆనందదాయకం, అది ఎంతో జ్ఞానదాయకం కూడా. అంచేత విజ్డమ్ కానీ, లేకపోతే ప్రేమ కానీ, మళ్ళీ లేకపోతే కరుణ కానీ దాంట్లోంచి ప్రవహిస్తుందన్నమాట. సో ఆ ప్రేమే ప్రపంచాన్ని మార్చగలదు. ఆ ప్రేమే, ఆ కరుణే ప్రపంచంలో ఒక పరివర్తన తెచ్చి మానవ కళ్యాణానికి దోహదం చేయగలదు. అందుకోసం అది వస్తుంది. కాబట్టి వచ్చినప్పుడు కృష్ణమూర్తి గారు అంటారు కదా, నా ఆఖరి ఊపిరి వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకు మాట్లాడుతున్నారు? బికాస్ ద లవ్ ఈజ్ టాకింగ్. నిశ్శబ్దంగా ఉండి కూడా అది ప్రసారం అవుతుంది, మాట్లాడుతూ కూడా అది ప్రసారం అవుతుంది. అందుకే ఆ ప్రేమ శక్తి ఒకరి జీవితంలో ఎవరు గమనించగలరంటే వాడి చుట్టూ ఉండేవాళ్ళు కూడా చూస్తారు. చూసి అందులో ఏదో ఏదో తనకన్నా ఏదో గొప్ప శక్తి ఏదో అక్కడి నుంచి ప్రసారం అవుతుందని గ్రహించగలుగుతారు. దానికి ప్రభావితం అవుతారు. తనలో మార్పు కూడా వస్తుందన్నమాట. అందుకే ఒకరు పూర్తిగా పరివర్తన చెందితేనే కానీ అప్పుడు కానీ అది రాదు. అంచేత అందుకే నేను లేనప్పుడు అది ఉంది, అది ఉన్నప్పుడు నేను లేదు అని గ్రహించాలి మనం. సరే, ఇంకా ఎవరు మాట్లాడతారండి? నాగరాజు. నమస్తే సార్. నమస్తే నాగరాజు గారు, చెప్పండి. ఆ, మీ ద్వారా నాకు హీలింగ్ అనేది కలుగుతా ఉంది. తర్వాత రెండోది వచ్చేసి మొత్తం అన్ని శూన్యం అయిపోతా ఉంటాయి, జీరో. అది ఎలా సాధ్యం అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. మళ్ళా బయట సమాజంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ వచ్చి పడుతున్నాయి, అందరిలాగే ఉంటున్నా. కానీ మీ ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే మైండ్ అనేది శూన్యం అవుతుంది. దానికి అది అంటే ఆధారపడకూడదని అనుకుంటున్నా. అంటే మీ మీద కూడా ఆధారపడాల్సి వస్తుంది. మీది ఇంటేనే మైండ్ శూన్యం అవుతుంది. అది కూడా అట్ట కాకుండా దానంతా అదే శూన్యం అవ్వాలంటే ఏ విధంగా అనేది ఇంకొకటి డౌట్. పరివర్తన పూర్తిగా జరిగినప్పుడు అంటే నిశ్శబ్దం అనేది కొంతమందిలో రావచ్చు, పోవచ్చును. కానీ నిశ్శబ్దం అనేది అంటే పరివర్తన అనేది స్థిరంగా ఉండడం. నిశ్శబ్దం కూడా స్థిరపడుతుంది. ఎందుకంటే ఎవరిలో అయితే గాఢంగా లోపల పరివర్తన జరిగిపోయిందో వాళ్ళ జీవితంలో నిశ్శబ్దం కూడా స్థిరంగానే ఉంటుంది, అస్థిరం అవ్వదు అది. కాబట్టి ఆ స్థిరత్వం ఎందుకు ఇంకా రాలేదు అని అంటే ఇంకా ఏవో చూసుకోవాల్సినవి ఉన్నాయి, ఇంకా ఏదో పరివర్తన చెందవలసి ఉందన్నమాట. దాని ఆన్సర్ అది. అందుకని నన్ను నేను చూసుకోవడంలో ఇంకా లోతుగా పెనిట్రేట్ అవ్వాలి, చొచ్చుకొని పోవాలి. ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని. సో దానిలోకి వెళ్ళి కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్స్ రెండు కూడా క్లియర్ అయితే తర్వాత తనలో నుండే కండిషనింగ్స్ అన్నీ కూడా ఏవనేటివి గమనించినట్టయితే ప్రతి మన సంబంధ బాంధవ్యాల్లో అన్నిటిలో కూడా అప్పుడు మనకి ఇంకా ఇంకా ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అది పూర్తిగా దాని నుంచి విముక్తుడు అయినప్పుడు వచ్చే శక్తిపాతం వేరేగా ఉంటుంది. చాలా 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 బలీయంగా ఉంటుంది. ఒకసారి అది సంపూర్ణంగా వచ్చింది అని అంటే మీరు
ఏ క్షణంలో అయినా ఆ స్థితిలోనికి వెళ్ళగలరు. అది మీలోకి వస్తుంది. అది సాధ్యం. ఓకే. అంటే అది అది చేస్తూ పూర్తిగా ఉండండి. జరిగింది సార్. కానీ అది కొన్నిసార్లు మీదింటేనే అది మళ్ళా శూన్యం అవుతుంది అని. అప్పుడు అంటే మీరు నాకు ఎప్పుడు జరిగింది బయటికి వెళ్ళిపోయారో, ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెప్పానా ఎప్పుడు సార్? గమనం తప్పిందో చూడండి, అంతే మీరు ఉమ్. చేయవలసిందల్లా. ఈ క్షణం నాకు ఎరుక తప్పింది, ఇందులో పడిపోయాను అని చూడండి, అంతకన్నా చేయగలిగేది ఏమీ లేదు. అప్పుడు వెంటనే మళ్ళీ దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అది నిలబడాలనే ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు, మళ్ళీ అది గ్రీడ్ అవుతుంది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఆ, అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పానా సార్? నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అనేది చెప్పానా, అవసరం లేదా? కొంతమంది అంటే మాట్లాడాలి కదా, ఆ, టైం ఓకే. అవుతుంది. నెక్స్ట్ వీక్ సరే సార్. మాట్లాడుతుందండి. ఆ, ఓకే. వెంకటకృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ బాగుంది సార్ టాక్. సేమ్ ఇంకలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటామేమో సార్ బహుశా. ఎప్పుడు అవేర్నెస్తో ఎరుకుతూ ఉంటే అన్నిటికీ సమాధానం అదే చూపిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా దానికోసం ఇంకా ఏ కాంటెక్స్ట్ మారుతూ ఉండొచ్చు. కాకపోతే ఎరుక అనేది ఒకటి ఉంటే ఇంకా అన్నిటికీ ఆన్సర్ అదే చూపిస్తుంది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నమస్తే సార్. అక్షర గారు చెప్పండి. Firstly, thank you for your topic, sir. It's like ఓకే. నిజంగా చాలా టాపిక్స్ పాయింట్స్ కవర్ చేశారు మీరు. ఇట్ ఈస్ లైక్ మమ్మల్ని అంది కొట్టి లేపినట్టు అనిపించింది. మీ వర్డ్స్ చాలా డీప్గా హార్ట్ కనెక్ట్ అవుతుంది. ఇట్స్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యర్ లైఫ్ అని అడిగినట్టుగా ఉంది. సో మీరు ఆల్రెడీ చెప్పినట్టు వీఆర్ లైక్ స్లీపింగ్, ఈటింగ్, వర్కింగ్ ఇలానే ఉంటుంది. కానీ ఇఫ్ వీ రియలీ అండర్స్టాండ్ దిస్ సీరియస్నెస్, ఎమర్జెన్సీ ఆఫ్ దిస్, ద ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ మాకు తెలిస్తే ఐ థింక్ ద రియల్ లైఫ్ స్టార్ట్స్ అని అనిపిస్తుంది నాకు. అండ్ దెన్ కమింగ్ టు టాపిక్ పర్సెప్షన్ అనేది లైక్ ఎలా ఉంది, ఏంటి, ఏం చేస్తున్నాను అని వెన్ వి స్టార్ట్ సీయింగ్, అంటే నన్ను నేను తెలుసుకున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ ద ఎంటైర్ ద వరల్డ్ ఈజ్ యూ ఆర్ ద వరల్డ్ అని అంటారు కదా, అలా అనేది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇప్పుడు ఎవరైనా నాకు కోపం తెప్పిస్తే వాళ్ళని తిడుతూ వాళ్ళు అలా వాళ్ళు ఇలా ఒక వాళ్ళ గురించే నేను డిస్కస్ చేస్తూ దానికి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉండే నేనెందుకు ఇలా అన్ని ఎవరు ఈ పాయింట్స్ నన్ను ఎందుకు లింక్ చేస్తున్నాను, ఇన్ని ఎమోషన్స్ నాకెందుకు వస్తుంది, ఇన్ని ఫీలింగ్స్ ఎందుకు వస్తుంది, when I start seeing that, it is like, okay, I understood నా బాడీకి ఎంత నేను హార్మ్ చేస్తున్నాను, నా మైండ్కి ఎంత అప్సెట్ చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ సో క్లియర్ నౌ. So this topic, perception, is really a great topic. And if we can see, మేము చూసుకోగలిగితే ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క ఫీలింగ్స్లో వాట్ ఆర్ వీ డూయింగ్, ఎందుకు, ఏంటి, ద వ్యూయింగ్ యాంగిల్, మనం చూసే కోణం మారితే డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ చేంజెస్. అది మీరు చాలా బాగా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పర్సనలీ మై ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇచ్చినది, యాంగర్ అనేది ఎప్పుడు కూడా అది వచ్చినప్పుడు ఒక బుల్లెట్ లాగా జస్ట్ షూట్ చేస్తూ నా వర్డ్స్తో, తను ఇలాగా తను నాకు చేసి ఇలా చేసేసి అలా సో మచ్ ఆఫ్ ఎమోషన్స్. బట్ టుడే ఐ కెన్ జస్ట్ టెల్ ఇట్స్ లైక్ I'm free from all those things. Thank you so much, sir. Thanks for this topic.
చాలా బాగా ప్రేమగా కూడా మమ్మల్ని వేకప్ చేశారు. అండ్ ఆల్సో ఒక దీంట్లో కూడా షూట్ చేసినట్టు కూడా ఉండింది మీ వర్డ్స్. ఇట్స్ లైక్ అలార్మింగ్. థ్యాంక్స్ ఫర్ ది జూమ్ సెషన్. థ్యాంక్స్ ఫర్ ద టాపిక్. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. సరే కదా. ఎస్ సార్. ఇప్పుడు రిట్రీట్లో మీరు జాయిన్ అయ్యారు ఎస్ సార్. 2 సార్లు అనుకుంటున్నాను. 3 సార్లు సార్. ఆ? 3 సార్లు. 3 సార్లు. ఎస్ సార్. సో థర్డ్ రిట్రీట్లో, సెకండ్ రిట్రీట్లో మీకు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ జరిగింది. అవును సార్. అలాగే వెంకటకృష్ణ గారికి ఇంకొంతమందికి అది జరిగిందని నేను అనుకుంటున్నాను వారి మాటల్ని బట్టి. ఎస్ సార్. కాబట్టి అది మీ జీవితం మీద ఎంతో ప్రభావితం చేసింది కదా. అది మీరు ప్రభావితం అయ్యారు కదా దానికి. షూర్ సార్. ఖచ్చితంగా. అది మీతో ఉంది కదా ఇప్పటికి కూడా. ఎస్ సార్. అందుకే అది పోదు అన్నాను. సో అది లోపలికి వెళ్ళిన తర్వాత మనలో అంత పరివర్తన జరిగితే అది మనల్ని వదిలి వెళ్ళదు అనేది నిజం. సో కాబట్టి ఆ, చాలా సంతోషం అమ్మా, మీరు స్థితిలో ఇంకా కొనసాగుతున్నారు. అలాగే కొంతమంది ఆ స్థితిలోకి వెళ్ళగలిగారు. అది ఉన్నప్పుడు మాత్రమే యాక్చువల్గా తిరిగి భ్రాంతిలో పడడానికి అవకాశం ఉండదు. అది కొంచెం గతి తప్పితే భ్రాంతి మళ్ళీ ఆవరిస్తుంది, మాయ ఆవరిస్తుంది, ఎస్ సార్. మళ్ళీ నేను ఆవరిస్తుంది. కాబట్టి ఆ నేను ఈజీగా వెంటనే పసిగట్టగలిగేటువంటి ఒక స్థితి కూడా మీలో ఉంటుంది. ఎస్ సార్. ఎస్ సార్. వెంటనే ఇమీడియట్గా అది అది సాధారణంగా జరగదు. అందువల్ల మీరు మళ్ళీ ఆ స్థితిలోంచి ఈ స్థితిలోనికి వెనక్కి వచ్చేస్తారు. ఎస్ సార్. అవునా కాదు? అవును సార్. డెఫినెట్లీ. అంటే ఇట్ ఇస్ ఎలా తెలుసా సార్, ఇట్లా లోపల నుంచే అది వస్తుంది. అవును, ఇది చేస్తున్నావు, ఇందులో నేనుంది, దిస్ ఇస్ వాట్ అని అది అది రాగానే ఇట్ ఇస్ లైక్ ది యాష్ లాగా మాయం అయిపోతుంది, అవును, బూదిలాగా ఇంకా అక్కడ లేదన్నమాట. కానీ ఇంతకు ముందు అయితే అలాంటిది ఒకటి ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ గానే అది ఇదైపోతుంది. ఇంతకు ముందు అలా అయ్యేది కాదు. దాంతోనే పాటు చాలా టైం ఐ యూస్ టు లూజ్ మై ఎనర్జీ అ లాట్ ఫర్ దిస్. ఇప్పుడు నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. నా బాడీకి కానీ, నా మైండ్ కానీ, నా ఎనర్జీ లెవెల్స్ కానీ ఇన్ని రోజులు ఇదన్నీ నేను నాకు చేసుకుంటున్నాను అనేది ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా. సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సారీ, అండి. ఇంతకు ముందు నేను లేట్గా జాయిన్ అయ్యాను ఈరోజు. సో కొంచెం పర్వాలేదు. అంత ఇన్ఫర్మేషన్ అంతా లోపలికి తీసుకున్నాక కొంచెం జీర్ణించుకున్న తర్వాత మాట్లాడదామని అనుకున్నాను. ఓకే, ఇంతకు ముందు ఒక ఆయన అడిగారు, సారీ పేరు గుర్తులేదు, ఏంటంటే మీతో మాట్లాడినప్పుడు మీ 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 వాయిస్ విన్నప్పుడు, మీరు చెప్పేవి వింటున్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మైండ్లో ఏమీ రన్ అవ్వట్లేదు, కానీ అయిపోయాక మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళినాక అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి అని ఒక క్వశ్చన్ అడిగారండి. దానికి నేను సమాధానం చెప్తా, ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను. కాబట్టి స్టార్టింగ్లో అలాగే ఉంటుందండి. మనకి ఎక్కువ ఇలాంటి ప్రసంగనలు వినాలనిపిస్తూ ఉంటుంది, యూట్యూబ్లో చూడాలనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత అన్కండిషన్ మనకి జరుగుతుంది. అంటే మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు జరిగిన అన్కండిషనింగ్ చేయాలంటే మనకి కొన్ని గంటలు, కొన్ని అవర్స్ వినాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఆ ఇంటెన్సిటీ ముందు ఈ ఇంటెన్సిటీ కూడా కొంచెం ఎక్కువగా మనకి అయినప్పుడే, మనకి పూర్తిగా అర్థమైనప్పుడే అది మనకి వెల్కమింగ్ స్టేట్ లాగా అవుతుంది అనమాట. డిఫాల్ట్ స్టేట్కి, మైండ్ అబ్జర్వేషన్ స్టేట్కి వెళ్ళేంత వరకు
మనం ఖచ్చితంగా మన ఇంట్రెస్ట్ కానీ మన లవ్ కానీ టువర్డ్స్ ఇట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను అలాగే చేశాను. ఎందుకంటే విన్నప్పుడే బాగుంటుండే నాకు. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నాకు థాట్స్ అట్లాగే వస్తుండే, ఇంకా ఎక్కువ వస్తుండే. ఎందుకంటే ఇంతకుముందు కాన్షియస్గా లేను. మైండ్లో రన్ అయ్యే థాట్స్ యాజ్ ఇట్ ఈజ్ రన్ అవుతూనే ఉండేది. ఇప్పుడు ఎలా అంటే ఎక్కువ ఎక్కువ చూస్తున్న కొద్దీ మనకి ఓకే ఇలా ఇలా అని ఓకే కండిషనింగ్ జరిగింది నాకు, సో అన్కండిషనింగ్ జరగాలంటే నేను ఏం చేయాలి, అలాంటి థాట్స్ మనకి వింటున్నా కొద్దీ ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం అబ్జర్వేషన్ స్టేట్లోకి వెళ్తాము. సో అబ్జర్వేషన్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ థాట్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. ప్యానిక్ అవ్వద్దు. ఎందుకంటే ఇంతకుముందు అన్కాన్షియస్గా అవి రన్ అవుతూ ఉండేవి, ఇప్పుడు కాన్షియస్గా ఉన్నాం కదా, కాబట్టి మనకు వెంటనే ఒక థాట్ తర్వాత ఇంకో థాట్ ఏమొస్తుంది అనేది మనకి అబ్జర్వ్ అయ్యేసరికి ఒకేసారి ప్రళయం లాగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్టిక్ అయి ఉండండి. మనం ట్రస్ట్ పెట్టుకోవాలి యూనివర్స్ మీద. మన మీద బ్లెస్సింగ్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ అది ఏదైతే మనలో హార్ట్కి టచ్ అయ్యదు, ఎప్పుడైతే అది మనని దర్శిస్తుంది అని సార్ చెప్తారో అది మనలో ఆల్రెడీ ఉంది అని మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే అది లేకపోతే మనం అది బ్రతికి ఉండము, మనం శ్వాస కూడా తీసుకోము. సో అది మన దగ్గరే ఉంది, ఎక్కడో బయట ప్రపంచంలో లేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ అది ఒక్కటే పాయింట్ పట్టుకొని మనము మన లోపల జర్నీ ఒక్కటే చేసుకోవాలండి. బయట ప్రపంచాన్ని వదిలేయండి. ఎందుకంటే ఇన్నర్ జర్నీ ప్లస్ అవుటర్ జర్నీ విల్ క్రియేట్ ఖేయాస్. ఈ ఇంటర్నల్ జర్నీ బయట జర్నీ అన్నీ ఒకేసారి చూస్తే మనకి ఇంటర్నల్ జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి టోటల్ కాన్సన్ట్రేషన్ మీ మీదే పెట్టుకోండి. బయటది వదిలేసి ఎంత వీలైతే అంత ఎక్కువ సార్ చెప్పే మాటల్ని జీర్ణించుకోండి ఫస్ట్. ఎందుకంటే అప్పుడే మనము అబ్జర్వేషన్ స్టేట్లోకి వెళ్తాము. ఎందుకంటే కండిషనింగ్లో ఉన్నంత వరకు అదే మనని ఎక్కువ డిఫాల్ట్ మోడ్లో పెడుతుంది. సో మనం ఇటు సైడ్ కొంచెం రావాలంటే మన సైడ్ నుంచి కూడా దాని పట్ల ప్రేమ ఉండాలి, 100% ఉండాలి. ఎందుకంటే నాకేం అర్థమైందంటే పర్సనల్లీ నా లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ నాకు ఉంది అంటే దీని తర్వాత నేను ఏదైనా ఆ స్థితికి నేను వస్తే కానీ నాకు నేను ఈ జర్నీలో నేను పాస్ అవ్వలేను. ఎందుకంటే ఆ పాయింట్ వస్తుంది, అందరికీ వస్తుంది ఒక పాయింట్. కొంతమందికి ముందు వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది, కొంతమందికి ఎర్లీగా అర్థం అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ఎంత కండిషనింగ్ జరిగింది మన లైఫ్ మీద దాన్ని బట్టి. కొంతమందికి తొందరగా అర్థమవుతుంది, కొంతమంది. కానీ అందరి లోపల ఉన్నదే ఇది. సో మనము ట్రస్ట్ అనేది పెట్టుకోవాలి, మనం యూనివర్స్ని ట్రస్ట్ చేయాలి, అదే మనల్ని తీసుకెళ్తుంది ముందుకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ జర్నీకి రావడమే చాలా ఎంతో ఎంతో మన మీద బ్లెస్సింగ్ ఉంటే తప్పితే మనం ఇటు సైడ్ రామండి. జేకే గారి టీచింగ్స్ మనకి దర్శనం ఇచ్చినాయి అంటే మనకి ఆ టైం వచ్చింది కాబట్టి మనకి అది దర్శనం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కీర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చాలా బాగా చెప్పారు. అయితే ఒక మాట, జీవితంలో అత్యంత ప్రాధాన్యత దేనికి మనం ఇస్తామో ఇది కావాలి. మనల్ని మనం చూసుకోవడం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నప్పుడే అప్పుడు ముందుకెళ్ళడం సాధ్యమవుతుంది. అంతేగాని దీన్ని ఏదో ఒక టీచింగ్గా, కొంత ప్రాక్టీస్గా, కొంత లౌకిక విషయాల్లో వెళ్తుండగా ప్రతి సందర్భంలోని కూడా దీన్ని మర్చిపోకుండా ఇది మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వగలగటం అనేది నిజంగా బ్లెస్సింగ్. రెండోది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి అంత సీరియస్గా ఉంటాడో తప్పకుండా అన్ని శక్తులు, క్రియేషన్ అంతా కూడా అతనికి అదృశ్యంగా తన వెనకే ఉండి సహాయపడుతుంది. ఇది కూడా ఒక మహాసత్యం. అది అడుగడుగున ఆ వ్యక్తి దర్శించగలడు ఆ సహాయాన్ని. ఎందుకంటే అతనికి ప్రతి క్షణము ఆ సహాయం తెలుస్తూనే జరుగుతూ ఉంది, తెలియక కాదు, ఆయనకు వెంటనే తెలుస్తుంది. కాబట్టి ఆ సహాయం నిజంగా నిష్ణాతులైన వారికి అది కనిపిస్తుంది, అది దృగ్గోచరం అవుతుంది, అది వారికి తెలిసినట్టుగానే జరుగుతుంది. అది కూడా ఈ ఈ భగవంతుడి యొక్క ఆ నేచర్ యొక్క కంప్లీట్ కంపాషన్ అన్నమాట అది. సో కంపాషన్ అండ్ లవ్ ఈజ్ బిహైండ్ దెమ్ హూ రియల్లీ
who really come out of their self and who know what one is. So, to find out what is reality, what is actuality. So, then it is possible for the person that the grace, the benediction, or the support which is coming from all sides of creation. Thank you, Andy. Thank you, Deepthi garu. థ్యాంక్ యూ సార్. Prem Kumar garu. సార్ థ్యాంక్ యూ సార్. ఈ టాపిక్ నాకు అర్థమైనట్టుంది. ఇంకోటి అంటే ఇప్పుడు యు ఆర్ ద వరల్డ్ అంటే మీరే ప్రపంచం, ఒకరు మారితే ప్రపంచం మారుతుంది అని జేకే గారు అన్నారు. అక్కడ నాకు ఒక సందేహం వచ్చింది. అది మీరు ఇప్పుడు అదేంటంటే సార్, ఇప్పుడు నాకు వెంటనే వచ్చే సందేహం ఏంటంటే, ఇప్పుడు జేకే గారు మారినారు కదా, ప్రపంచం ఎందుకు మారట్లేదు అనేది ఒక సందేహం. అది ఇంకోటి ఏంటంటే, అది అందరూ అన్నట్టు ఇప్పుడు జేకే గారు బోధన మనం వింటున్నామంటే మనలో అవి ప్రభావం చేస్తున్నాయి అనేదే మార్పు అన్నారా, లేక జేకే గారు ఇంకో మార్పు అన్నారు కదా, అది సంపూర్ణమైన మార్పు, మ్యూటేషన్ అనేది ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయి, అది స్టెప్ బై స్టెప్ క్రమంగా మనకి ఆ మార్పుని తీసుకొస్తే అది అంటే అది మళ్ళీ అది సాంప్రదాయకంగా కొన్ని విధానాలు చెప్తున్నారు కదా, ఆ అలాంటి విధానంగా ఇది కూడా ఒకట అనేది అక్కడ అది ఒక కన్ఫ్యూజ్ సార్. ఇప్పుడు ఆ మార్పు వేరు, ఈ మార్పు వేరా? ఇప్పుడు ఆ సంపూర్ణ మార్పు అన్నారు, ఆ సంపూర్ణ మార్పు ఎందుకంటే అది కాలాన్ని బట్టి ఉండదు, అది వెంటనే జరుగుతుంది అన్నారు. ఇక్కడ మళ్ళీ అది విత్తనం లాగా అది ప్రభావితం చేయడమే మార్పు, ఈ మార్పు ఆ మార్పు ఒకటేనా అనేది, ఆ మార్పు కనుక జరిగి ఉంటే ఇప్పుడు జేకే గారు మారినప్పుడు ప్రపంచం మారి ఉండాలి కదా. కానీ అది అక్కడ అది యు ఆర్ ద వరల్డ్ కాన్సెప్ట్ లో ఒక కాన్షియస్నెస్, అది ఒక చైతన్యం మారడం వల్ల ఎందుకు జీవితం మారట్లేదు అనేది అదొక అది అర్థమైనట్టు ఉంది సార్. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చరిత్ర చెప్తుంది, చూసారా మీరు? బుద్ధుడు మారాడు, ప్రపంచం మారిపోయిందా? క్రైస్తవుడు మారాడు, ప్రపంచం మారిపోయిందా? రామకృష్ణ పరమహంస మారారు, పూర్తిగా ఆయన చైతన్యం వేరు, అయితే ప్రపంచం మారిపోయిందా? మారలేదు. అది మన ప్రత్యక్ష సాక్షులు వాళ్ళందరూ. అయితే ఒకరిద్దరు ముగ్గురు ఎందుకు ఈ భూమి మీద అంత గొప్ప సత్యాన్ని వెల్లడి చేశారు? వాళ్ళే సత్యమై ఒక సత్యాన్ని నివేదించారు మనకి, వాళ్ళే సత్యం అయిపోయారు. ఆ సత్యాన్ని వాళ్ళు నివేదించారు ప్రపంచానికి. ఎందుకు నివేదించారు అంటే వాళ్ళ కరుణ ప్రేమలతో నివేదించారు. సో వాడిని ఎవరైతే తీసుకొని అర్థం చేసుకొని ఎక్కువ మంది, కృష్ణమూర్తి గారు చెప్పినట్టు కొంతమంది, కొంత జనాభా, ఒక 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది మారినట్టయితే దాని ప్రభావం తప్పకుండా మానవ చైతన్యం అంతటి మీద బలంగా ఉంటుంది. సో ఆ మార్పు ప్రపంచంలో కొంత భాగానికి, కొంతమందికి, కనీసం కొద్ది మందికి పూర్తిగా రావాలి. అలా వచ్చి ఆ సత్యమే వాళ్ళైనటువంటి ఒక స్థితి కలిగితే ఒరిజినల్గా, అప్పుడు ఆ ఒరిజినాలిటీయే మారుస్తుంది అనమాట ప్రపంచాన్ని. కానీ అంతా కొంత మారిన వాళ్ళకి అలా అవ్వదు. ఇంకోటి ఏంటంటే, ఒకానొక విషయం పూర్తిగా విన్నప్పుడు ఒక విత్తనం పడింది హృదయంలో అని మనం అంటుంటాం. విత్తనం పడటం అంటే ఏంటి? ఒక సీడ్, దాని యొక్క ప్రభావం ఉంటుందని. అదేం చేస్తుంది? తిరిగి చూడాలనిపించడం, తిరిగి ఇంకా తెలుసుకోవాలనిపించడం, ఇంకా లోతుగా వెళ్ళాలనిపించడం, ఇలాంటి దానికి మనిషిని సిద్ధం చేస్తుంది అన్నమాట విత్తనం. సో అందుకని అదేం చేస్తుంది? ఒక విత్తనం అంటే ఏంటి? ఆ విత్తనములో ఏ లక్షణం ఉందో అది చెట్టుగా మారుతుంది. అంటే ఒక వేప విత్తనం మర్రి చెట్టును సృష్టించలేదు, ఒక మర్రి విత్తనం పూల మొక్కల్ని సృష్టించలేదు. అలాగా ఏ విత్తనంలో ఏది ఉందో దాన్ని అది పెరుగుతుందన్నమాట. సో ఆ విత్తనంలో ఏముంది? మనల్ని మనం తెలుసుకొని సత్యం ఏంటో కనుగొనగలిగేటువంటి ఒక స్థితి. సో మనలో పరివర్తన దిశగా
తర్వాత పూర్తిగా పరివర్తన చెందిన మనిషిగా, ఆ తర్వాత సత్యమే తానైన స్థితిగా అది పరివర్తన చెంది చెంది ఒక మహావృక్షంగా మారుతుందన్నమాట. సో కాబట్టి ఆ సీడ్ అనేది ఎవరికి వస్తుందంటే అత్యంత తీవ్రతరంగా, అంటే చాలా గాఢంగా ఒక మహాపురుషుల్ని విన్నప్పుడో, లేదా ఒక మహాసత్యాన్ని చదువుతున్నప్పుడో, లేకపోతే ఏదో జరుగుతున్నప్పుడు ఏ రూపంలో ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ అది వచ్చిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. వాళ్ళు చాలా చాలా బ్లెస్డ్ పీపుల్. అలాగా అదృష్టవంతులు అనడానికి లేదు, కానీ దే ఆర్ రియల్లీ బ్లెస్డ్. సో అందుకని అటువంటి సీడ్ ఎవరికైతే పడిందో వాళ్ళు కొంచెం ఈ అంతరంగంలో ఒక వికాసం ఏర్పడుతుంది. మనస్సు నుంచి హృదయానికి చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుంది లోపట. సో అప్పుడు ఆటోమేటిక్గా అది పెరిగి మహావృక్షం అవుతుంది. అది సీడ్ యొక్క ఉపయోగం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారు? బాబాజీ గారు. సోదరి సోదరులకు నమస్కారం అండి. నమస్తే. ఈరోజు టాపిక్ పెర్సెప్షన్ అంటే దర్శనము దాన్ని సద్వినియోగం చేస్తున్నామా లేదా అనేది తెలుసుకోవాలి. ఏంటంటే అసలు ఈ లైఫ్ ఈజ్ అన్ ఆర్ట్ అన్నారు. లైఫ్ ఈజ్ నాట్ ఆర్ట్ అంటే ఏంటండి? ఒక నిర్వచనం తీసుకుంటే ఆర్ట్ అంటే ఒక వస్తువును పుట్ ఇట్ అట్ ది రైట్ ప్లేస్. ఒక వస్తువును ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో, ఎప్పుడు ఉంచాలో అని తెలియజేయడమే ఆర్ట్. ఒక వ్యక్తి ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏది మాట్లాడాలి అనేది తెలియజేసేదే ఆర్ట్. అంటే ఒక శిక్షణ క్రమత కలిగిన జీవితమే జీవితము. ఆ జీవితాన్ని మనకు నిజంగా దర్శిస్తున్నామా? జీవితం అంటే ఏంటి? జీవితం లైఫ్ ఈజ్ రిలేషన్షిప్ అమంగ్ మెన్. జీవితం అంటే మనతోనూ, ప్రకృతితోనూ, ఇరుగు పొరుగు వారితోనూ కలిసి ఉండడము. అలాగా జీవిస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా యాక్షన్, సరిగా కార్యాచరణతో కలిసి ఉండడం కూడా జీవితమే అంటారు. అలాగే ఉంటున్నామా లేదా అది మనం గ్రహించుకోవడం లేదు. ఇది ఈనాడు రామకృష్ణ గారు చెప్పినట్టు జీవితంలో ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా, హింసాపూరితంగా నడుస్తుంది. కారణం ఏంటంటే తన గురించి తను తెలుసుకోకపోవడం. అంటే ఏంటి? ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయని అంటారు. ఆ జీవరాశుల్లో ఏ జీవరాశి కూడా తన అదే జీవరాశికి సంబంధించిన దాన్ని చంపదు. కానీ మనిషి తన తోటి మనిషిని చంపుతాడు. దేనికోసం? తన రక్షణ కోసం, భద్రత కోసం, స్వార్థం కోసం చంపుతున్నాడు. అది ఇంత దారుణంగా ఉందో తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎక్కడ కూడా దీన్ని ప్రశ్నించడం లేదు. అలాగే ఇండివిజువల్ అన్నారు. ఇండివిజువల్ అంటే డివిజిబుల్ కాదు అని. మనిషి యొక్క కాన్షియస్నెస్, చైతన్యం అందరిలోనూ ఒకటే చైతన్యం ఉంది. అందరము మనం లవ్ దే నైబర్ యాజ్ దే సెల్ఫ్ అంటారు కృష్ణ జీసస్. ఆయన నా వల్లనే మిగతా పక్క వారిని కూడా ప్రేమించము అని. అలాగా మనం దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితాన్ని కూడా సార్థకం చేసుకోవచ్చు. అది ఎక్కడ కూడా మనం సత్యాన్ని దర్శించలేకపోతున్నాం. ఆ దర్శించలేకపోవడం వల్లే మనం ఇంత అధ్వానమైన జీవితాన్ని గడుపుతున్నాం. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నమస్కారం సార్. నమస్తే. విజయ్ గారు ఏం మాట్లాడతారా? విజయ్ గారు. లేదు సార్. థ్యాంక్ యూ సార్. వింటున్నాను. బాగున్నాయి. ఓకే. ఇందాక నటరాజు గారు చెయ్యెత్తారా? అవును సార్. ఆయన హ్యాండ్ రైజ్ చేశారా? హ్యాండ్ రైజ్ చేశారు. ఆయన
ఎక్స్పీరియన్స్ ఏదో షేర్ చేసుకుందాం అనుకున్నట్టున్నారు. నటరాజ్ సార్ గారు నమస్తే సార్, చెప్పండి. నేను నటరాజన్ సార్. సార్ వినిపిస్తుందా సార్? వినబట్టం లేదండి సరిగా, కొంచెం గట్టి మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ నాకు అర్థమైంది ఏంటంటే, అంటే పరివర్తన గురించి జస్ట్ 2 minutes లో చెప్తాను సార్. అంటే చెప్పండి. నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నది. సో ఇక్కడ ఏంటంటే అంతా మనలోనే ఉంటుంది. సో ఏదైనా మనకి కోపం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, అది ఏదైనా మన మనస్సులో నుంచే వస్తుంది. సో ఇవన్నీ మన మనసు చేసేటటువంటి ప్రక్రియ. కానీ ఇదే మనస్సు మంచితనానికి, దైవత్వానికి, అలానే మోక్షానికి ఈ మనసే కారణం. ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటామో అప్పుడు మనలో కలిగేది మార్పు కాదు, పరివర్తన. అంటే మనిషి ఎప్పుడు కూడా ఉన్న దానిలో నుంచి మళ్ళీ మళ్ళీ ఇంకొక విషయానికి మారుతూ ఉంటాడు, అంటే పాత దానిలోకే. కానీ ఉన్న దానిలో నుంచి కొత్త దానానికి రావడం. అంటే మీరు అంతకుముందు చెప్తూ ఉంటారు కదా, ఒక గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది, అందవిహీనంగా ఉంటుంది. కానీ అదే గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారినప్పుడు చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. సో ఇటువంటి పరివర్తనకి అనేది మనం రాగలుగుతాం. అంటే కేవలం మన లోపల మనం చూసుకోవడం ద్వారా, మనం ఇతరులని చూడటం ద్వారా, సో పుస్తకాలు చదవటం ద్వారా, అలానే బయట తిరగడం ద్వారా పాండిత్యం అంటే జ్ఞానం అనేది వస్తుంది. ఇది పాండిత్యానికి దారి తీస్తుంది. అంటే ఉపన్యాసాలు చెప్పడానికి, వేరే వాళ్ళకి ఎవరన్నా చెప్తే ఆన్సర్స్ ఇవ్వడానికి అలా ఉపయోగపడుతుంది తప్ప గుణమార్పు అనేది జరగదు. రావణాసురుడికి చాలా జ్ఞానం అనేది ఉంటుంది, కానీ లోపల ఆ గుణాలు అనేవి పావు. అంటే స్వార్థం, అహంకారం, ద్వేషం ఇవన్నీ పావు, ఇవన్నీ అలానే ఉంటాయి. ఎప్పుడైతే మన లోపల మన గురించి మనం తెలుసుకుంటామో సంపూర్ణంగా మనమేంటో మనకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు సో ఇది ఇలానే జరుగుతుంది, ఇది ఇలానే అవుతుంది అది అర్థమవుతుంది కనుక కంగారు ఉండదు, భయం ఉండదు, స్పందనలు అనేవి ఉండవు. సో గుణమార్పే నిజమైన ఆధ్యాత్మికత అనేది నాకు అర్థమైన విషయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఆల్రెడీ టైం అయిందండి. సో ఐఎమ్ క్లోజింగ్ ద మీటింగ్. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా సార్ నమస్తే సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ. నమస్తే థ్యాంక్ రవీంద్ర యూ సార్, ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రవీంద్ర ప్రసాద్ గారు, మీరు సంభాషణ చేయడానికి ఈరోజు సార్. టైం లేకపోయింది. సార్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ థ్యాంక్ యూ టాక్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ టు ఆల్. A nice participation, nice explanations and all that. So we shared a lot. Thank you very much for the Thank you, making sir. it Thank you, sir. successful and meaningful. Thank you very much.